ఒక క్వశ్చన్ అడిగారు మా వీడియోలో. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే క్లోమిఫెన్ సిట్రేట్ వేసుకున్నా నాకు పీరియడ్ వస్తుంది అనేది అడిగారు. ముందుగా ఏంటంటే క్లోమిఫెన్ సిట్రేట్ కి పీరియడ్ కి సంబంధం లేదు. వినండి, క్లోమిఫెన్ సిట్రేట్ మీ అండాశయాల్లో అండాల్ని పెంచడానికి ఇస్తారు. ఈ యూజువలీ ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. క్లోమిఫెన్ సిట్రేట్ వల్ల అండాశయాల్లో అండాలు పెరిగితే పీరియడ్ కి 2వ రోజు నుంచి 5వ రోజు దాకా ఇవ్వడం జరుగుతుంది యూజువలీ. ఆ తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత స్కానింగ్ కి పిలుస్తారు. స్కానింగ్ చేయందే మనకు తెలీదు అండం పెరుగుతుందా లేదా. ఈ అండం పెరుగుతున్నప్పుడు కరెక్ట్ సైజ్ కి వచ్చినప్పుడు మళ్ళీ స్కాన్ చేసుకుంటూనే దీన్ని మెజర్ చేస్తారు, దీన్ని విడుదల చేస్తారు. ఈ విడుదల చేయడం అనేది మెడిసిన్స్ ద్వారా ఉండొచ్చు, అదే మెడికేషన్స్ అంటే ఇంజెక్షన్స్ ద్వారా ఉండొచ్చు, లేదా న్యాచురల్ గా కూడా రిలీజ్ అవ్వచ్చు. కరెక్ట్ సైజ్ కి వచ్చాకనే దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ లో వచ్చినప్పుడు అండం మిమ్మల్ని న్యాచురల్ గా అయినా పాల్గొమంటారు, లేదా IUI చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఫలదీకరణం అవుతే అండం మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి 15 డేస్ తర్వాత పీరియడ్ వచ్చేస్తుంది. సో క్లోమిఫెన్ సిట్రేట్ పీరియడ్ ఆపడానికో పీరియడ్ రప్పించడానికో ఇవ్వరు, అండాశయాల్లో అండాలు పెంచడానికి ఇవ్వడం జరుగుతుంది ఈ మెడికేషన్. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. యూజువల్ గా PCOS మహిళల్లో అంటే వాళ్ళకి అండం ఎప్పుడు పెరుగుతుందో తెలీదు, ఎప్పుడు విడుదలవుతుందో తెలీదు, అలాంటి వాళ్ళు, లేదా ఓవిలేటరీ ప్రాబ్లమ్స్ అండాశయాలు సరిగా విడుదల అవ్వట్లేదు అనుకోండి, అలాంటి వాళ్ళలో ఈ క్లోమిఫెన్ సిట్రేట్ ఇవ్వడం జరుగుతుంది. సో పీరియడ్ రావద్దు అనుకున్నప్పుడు ఇది వేసుకోకండి, పీరియడ్ రావట్లేదు అనుకుని కూడా ఇది వేసుకోకండి.